హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఒకవేళ మీరు 2025లో కెనడాకి వస్తున్నట్టయితే, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ కెనడాలో ఉంటే కనుక, ఈ 9 ఫీల్డ్స్‌లో కొన్ని అవుట్‌సోర్స్డ్ యాక్టివిటీ ఉన్న డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో, దాంట్లో గనక మీరు జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేశారంటే వితిన్ కెనడా, అది మాత్రం నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అనమాట. సో, కాబట్టి ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దాము అన్నట్టంటే, అసలు ఆ ఫీల్డ్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది ఒక సిరీస్ లాగా నేను చేద్దాం అనుకుంటున్నాను. సో, మీకు ఒక్కొక్క ఫీల్డ్ గురించి దాని తర్వాత నేను ఒక్కొక్క వీడియో ద్వారా నేను మీకు చెప్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు ఏంటి అన్నట్టంటే జస్ట్ సమరీ అనమాట. మీకు ఏ ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, ఏ ఇండస్ట్రీస్ అవి అని చెప్పేసి నేను మీకు ఒక సమరీ అనేది ఇస్తాను. సో, నేను మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఏంటి అన్నట్టంటే, క్రిస్మస్ ఈవ్కి రీసెంట్గా నేను మా మెంటర్తో బయటికి వెళ్ళాను అనమాట డిన్నర్కి వెళ్ళినప్పుడు ఏమైంది అన్నట్టంటే, తనకి మల్టిపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి కెనడాలో. సో, తనేమంటారు అన్నట్టంటే ఆల్రెడీ 20% తన బిజినెస్ ఆపరేషన్స్ని అవుట్సోర్స్ చేసేసాడు. ఏది ఇండియాకి, శ్రీలంకకి అండ్ ఫిలిప్పీన్స్కి. సో, ఇప్పుడు తనేమంటున్నాడు అన్నట్టంటే ఇంకొక 50% కూడా అవుట్సోర్స్ చేస్తాడంట. ఏది 2025లో, అది మేజర్ టార్గెట్ అంట తనది. సో, నేను అడిగాను అసలు ఎందుకు ఇట్లా అవుట్సోర్స్ చేయడము, ఇక్కడ నీకు క్వాలిటీ లేబర్ దొరుకుతుంది అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇక్కడే చదువుకున్న వాళ్ళు దొరుకుతారు కదా అంటే, అతను 3 విషయాలు చెప్పాడండి నాకు. ఏంటి అన్నట్టంటే, అతను 2022 నుంచి జస్ట్ శాంపుల్గా 20% ఆపరేషన్స్ అవుట్సోర్స్ చేశాడంట. చేస్తే ఆ 20% ఆపరేషన్స్లో అవుట్సోర్స్ చేసిన దాంట్లో తను గమనించింది ఏంటి అన్నట్టే 3 మేజర్ చేంజెస్ అయ్యాయంట కంపెనీలో. ఫస్ట్ ఏంటి అన్నట్టంటే 24/7 ఆపరేషన్స్. తనకి ముందెప్పుడు 24/7 సాఫ్ట్వేర్ టీం పనిచేయలేదు, ముందెప్పుడు తనకి సపోర్ట్ టీం పనిచేయలేదు. కానీ ఇప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అన్నట్టంటే 24/7 ఆపరేషన్స్ రన్ అవుతున్నాయంట. అండ్ ఈ 20% కూడా తను ఏం చెప్తున్నాడు అన్నట్టంటే కనుక బాగా కాస్ట్ ఎఫెక్టివ్ అంట అవుట్సోర్స్ చేసినందుకు. ఓకే, అది వాస్తవం. మీరు ఏ చూసినా కూడా అది బాగా కాస్ట్ ఎఫెక్టివే. ఇంకోటి ఏంటి అన్నట్టంటే వెరైటీస్ ఆఫ్ లేబర్ అంట, వెరైటీస్ ఆఫ్ టాలెంట్ దొరుకుతుందంట తనకి. సో, దీనివల్ల మరి తన రెవెన్యూస్లో వచ్చిన ఫరక్ ఏంటి అని అడిగాను. తనేమంటాడు అన్నట్టంటే, బాబు 2022లో కొద్దిగా ట్రాన్సిషన్ చేసినప్పుడు ఇబ్బంది అయింది, కానీ 23, 24 నాకు చాలా ప్రాఫిటబుల్గా క్లోజ్ చేశాను. ఎందుకు అన్నట్టంటే చీప్ లేబర్ దొరికింది ఆయనకి ఒక 20%, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆయనకి మంచి లేబర్ దొరకడం వల్ల ఇంకా వర్క్ అనేది ఎఫిషియెంట్గా జరిగిందంట. సో, రిలయబిలిటీ మీద మీకు చాలా ఇబ్బంది ఉంటుంది కదా అంటే, రిలయబిలిటీ ఏం ప్రాబ్లం లేదు, అది నేను హ్యాండిల్ చేసుకుంటామని చెప్తున్నాడు. సో, కాబట్టి ఇట్లాంటి విషయాలు నేను బయట వినిన తర్వాత, వెల్కమ్ బ్యాక్ టు హరీస్ తెలుగు డైరీ. సో, ఈరోజు మన డైరీలో ఇంకొక అధ్యాయం ఇది. ఏంటి అన్నట్టంటే, నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్ ఏంటి అన్నట్టంటే కంప్లీట్లీ ఆన్ ద జాబ్ మార్కెట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అన్నట్టంటే మీకు ఇక్కడ ఎలా కంపెనీస్ అవుట్సోర్స్ చేస్తున్నాయి, ఏ ఏ మేజర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బిజినెస్ అవుట్సోర్స్ చేస్తున్నాయి. దాని తర్వాత ఒకవేళ మీరు కనుక కెనడాలో ఉన్నా, లేకపోతే మీరు కనుక కొత్తగా వస్తున్న కెనడాకి, మీరు ఇవి డెఫినెట్లీ చూడండి. ఎందుకంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్కి కానీ, లేకపోతే టెంపరీ వర్క్ పర్మిట్ పర్సన్ కానీ, పర్మనెంట్ రెసిడెంట్ కానీ ఉండే ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను నేను మీకు. ఏంటి అన్నట్టంటే, లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తారు, అన్ని జాబ్స్కి అప్లై చేస్తారు, కానీ ఎక్కడి నుంచి కూడా రెస్పాన్స్ రాదు. ఒకవేళ రెస్పాన్స్ వస్తే ఏమంటుంది, సారీ వీ మూవ్ ఆన్ విత్ ఎ డిఫరెంట్ క్యాండిడేట్ అని చెప్పేసి ఒక చిన్న రెస్పాన్స్ ఒకటి మన మొహాన్ పాడేస్తారు, అంతేనా? సో, ఇట్లాంటివి చాలామంది అండ్ ఈవెన్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో, కాబట్టి వీటన్నిటిని ఎట్లా మిటిగేట్ చేయొచ్చు మనం అనేది నేను మీకు నా ఛానల్ ద్వారా చెప్తాను. సో, మీరు చూస్తున్నారా స్క్రీన్ మీద? సో, ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో చూస్తున్నారా? సో, ఈ ఇండస్ట్రీస్లో కనుక ఒకవేళ మీరు కెరియర్ డెవలప్ చేసుకుందాం అనుకుంటే కనుక 2025లో అండ్ దెన్ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ 3 years కొద్దిగా ఆలోచించాలి. ఎందుకు అన్నట్టంటే ఈ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఈ ఇండస్ట్రీస్లో ఉన్న మేజర్ యాక్టివిటీస్ అనేటివి కంపెనీస్ ఏం చేస్తున్నాయి అన్నట్టంటే అవుట్సోర్స్ చేస్తున్నాయి. ఓకే, సో అవుట్సోర్స్ చేసినప్పుడు ఏమవుతుంది అన్నట్టంటే కనుక ఇక్కడ ఉండే జాబ్ మార్కెట్ అనేది క్రంచ్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే చాలామంది ఇండియాలో అమెజాన్లో పనిచేయడము, లేకపోతే టెక్నో పార్క్స్లో బ్యాక్ సపోర్ట్ ఇవ్వడము, లేకపోతే కాల్ సెంటర్ కంపెనీస్లో పనిచేయడము, అట్లాంటివన్నీ చేస్తుంటారు. అవన్నీ ఎక్స్పీరియన్సెస్ మీకు క్యారీ ఫార్వర్డ్ ఎట్లాగో కావు కెనడాలో. బట్ స్టిల్ మీరు అన్నీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. అఫ్కోర్స్ ఇక్కడ డెవలపర్స్ కూడా ఉంటారు. కాకపోతే ఏంటి అన్నట్టంటే, ఒకవేళ మీరు ఈ ఫీల్డ్స్లో ఉన్నారు అన్నట్టంటే మాత్రం జాగ్రత్త.
సో చూసారు కదండి మొత్తం ఇండస్ట్రీస్ ఎట్లా ఉన్నాయో. సో ఫస్ట్ ఏంటి అన్నట్టంటే మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాము. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇదే ఇండస్ట్రీలో 7 years ఉన్నాను. 7 years ఉన్న తర్వాత నాకు మంచి క్లారిటీ వచ్చింది. సో దానివల్ల అనమాట. సో ఇప్పుడు ఏంటి అన్నట్టంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏంటి అన్నట్టంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకి డెవలప్మెంట్ ఉంటుంది, దాని తర్వాత టెస్టింగ్ ఉంటుంది, దాని తర్వాత ప్రొడక్షన్ ఉంటుంది, ఐటీ సపోర్ట్ ఉంటుంది, దాని తర్వాత మీకు అకౌంటింగ్ ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మేజర్ డిపార్ట్మెంట్స్ అనమాట ఈ కంపెనీలో. సో ఇప్పుడు ఏమవుతుంది అన్నట్టంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అన్నట్టంటే ఇక్కడ ఓన్లీ లీడ్ డెవలపర్స్ని మాత్రం పెట్టుకుంటారు. లీడ్ డెవలపర్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ డెవలపర్ కానీ లేకపోతే iOS డెవలపర్ కానీ, ఓకే, బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్, సో అన్నిటికీ ఒక్కొక్క పర్సన్ని ఇక్కడ పెట్టుకునేసేసి మిగతా ఏవైతే వాళ్ళ కింద గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారు అన్నట్టు ఐదర్ ఫస్ట్ థింగ్ ఇండియాలో ఉండే కంపెనీస్ కానీ లేకపోతే ఫిలిప్పీన్స్లో ఉండే కంపెనీస్ కానీ అవుట్సోర్స్ చేస్తున్నారు, లేదు అన్నట్టు వీళ్ళే అక్కడ కంపెనీస్ ఓపెన్ చేసేసి అక్కడ వీళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. ఏంటి అన్నట్టు గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ని హైర్ చేసుకోవడం. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే కదా, ఇండియాలో 3.5 to 4 lakhs మీకు ఫ్రెష్మెన్స్ దొరికిపోతారు. మీకు అక్కడ డైరెక్ట్ యూనివర్సిటీ బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు దే స్టార్ట్ వర్కింగ్ అనమాట. అండ్ మీకు ఇండియాలో తెలిసిన విషయం ఏంటి అన్నట్టంటే అసలు క్యాండిడేట్స్ మామూలుగా ఉంటారు. ఒకసారి కంప్యూటర్ సైన్స్ అయిపోయిందా ఎప్పుడు దూకుదామా, ఎప్పుడు అప్లికేషన్స్ తయారు చేద్దామా అన్న కసి ఉంటుంది వాళ్ళకి అక్కడ. ఇక్కడ ఏంట్రా అంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు ఏంటంటే ఎక్కువ దాంట్లోకి వెళ్ళరు. ఓకే, సో ఎక్కడ చూసినా మీకు ఏంటి అన్నట్టు ఎక్కువ బయట నుంచి వచ్చి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాటిలో ఇంటర్న్షిప్స్ చేసి లేకపోతే దాన్ని ఏమంటారు చిన్న చిన్న రెఫరెన్సెస్ ద్వారా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ దొరుకుతారు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏంటి అన్నట్టు మేజర్ డిపార్ట్మెంట్స్ నేను మీకు చెప్పాను. ఓకే, ఈ మేజర్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ అవుట్సోర్స్ చేస్తున్నాయి హాయిగా. సో ఐటీ సపోర్టు ఒక పర్సన్ ఇక్కడ పెడతారు, మిగతా వాళ్ళందరినీ చలో ఇండియా లేకపోతే ఫిలిప్పీన్స్ లేకపోతే శ్రీలంక. సో ఇక్కడ ఏమవుతుంది అన్నట్టంటే వాళ్ళకి విన్ సిచ్యువేషన్ కంపెనీస్కి. ఎందుకు అన్నట్టంటే 24/7 సపోర్ట్ ఇవ్వగలుగుతారు, చాట్ సపోర్ట్ ఇవ్వగలుగుతారు, దాని తర్వాత టికెట్ సపోర్ట్ కూడా ఇవ్వగలుగుతారు. ఓకే, 24/7 టీమ్ రన్ అవుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు టీమ్కి KPIs ఉంటాయి, దాని తర్వాత దాన్ని ఏమంటారు వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి. కాబట్టి యూ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. దానివల్ల రిలయబిలిటీలో కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. సో నెక్స్ట్ ఏంటి అన్నట్టంటే ఇప్పుడు టెస్టింగ్ కూడా అవుట్సోర్స్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటెడ్ టెస్టింగ్ అండ్ మాన్యువల్ టెస్టింగ్ రెండు బయటికి. ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వాచిపోతుంది కదా. సో రీసెంట్గా నాకు తెలిసిన అతను బ్యాంక్లో పనిచేస్తారనమాట, శివసుబ్రహ్మణ్యం అని చెప్పేసి. ఆయన మొత్తం కెనడాలో ఒక టెస్టింగ్ లీడ్ ఆయన, ఏది ఒక మేజర్ బ్యాంక్కి. సో మిగతా అంతా అవుట్సోర్స్డే. ఒక మేజర్ లీడ్ మొత్తం కెనడా మొత్తానికి. అండ్ అతను ఒకడే టెస్టింగ్ హ్యాండిల్ చేస్తాడు మొత్తం ఆ బ్యాంక్కి ఇక్కడ. అండ్ మిగతాదంతా కూడా అవుట్సోర్స్ టు ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ ఫిలిప్పీన్స్. సో ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ 3 different సెక్షన్స్ ఏంటి అన్నట్టంటే వీళ్ళు అవుట్సోర్స్ చేయడానికి అవకాశం ఉంది. సో దీంట్లో ఏంటి అన్నట్టంటే ఫస్ట్ అసెంబ్లీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అన్నట్టంటే మీకు సోర్సింగ్ ద రా మెటీరియల్స్. థర్డ్ వన్ ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఏంటి అన్నట్టు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎందుకు చేస్తాయి అన్నట్టు లేబర్ కాస్ట్ చాలా హై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 12 గంటలు పని చేయాలి, గంటకి వాళ్ళు మినిమం లేదన్నా సరే $30 నుంచి $40 పే చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అన్నట్టు మొత్తం బయట అసెంబ్లీ కెనడాకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసేది ఎవరు అన్నట్టంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ లేకపోతే సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. వాళ్ళ పని ఏంటి అన్నట్టంటే సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది జస్ట్ వెళ్ళి ఎవరికైతే డాట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి అమ్మడం తప్ప ఇంకేం లేదు. సో ప్రొడక్షన్ అనేది కూడా అసెంబ్లీ అనేది కూడా ఎక్కువ శాతం మీకు బయటనే జరుగుతుంది ఇక్కడ కంటే కూడా. సో నేను మీకు దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటి అంటే ఫోర్డ్ అండ్ జనరల్ మోటార్స్. సో వీళ్ళంతా అసెంబ్లీ అయ్యి మంచిగా వచ్చేస్తాయి ఇక్కడికి. వచ్చిన తర్వాత ఏంటి అన్నట్టంటే ఏవైతే ఆటోమోటివ్ సేల్స్ కన్సల్టెంట్స్ ఉంటారో, సేల్స్ ఎక్స్పర్ట్స్ కానీ సేల్స్ ఏజెంట్స్ కానీ, వాళ్ళు దీన్ని అమ్మేస్తారు, ఇక్కడ ఉండి అమ్మి పెడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ లేబర్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎంప్లాయీస్ని అయితే ఇక్కడ ఏమీ హైర్ చేసుకోవట్లేదు కదా ఎక్కువ. సో ఇప్పుడు మనం కస్టమర్ సర్వీస్ అండ్ కాల్ సెంటర్స్ గురించి మాట్లాడతాము. సో దీంట్లో ఏంటి అన్నట్టంటే ఇప్పుడు చూస్తున్నారు కదా అవుట్సోర్స్డ్ యాక్టివిటీస్ అన్నీ ఎలా ఉన్నాయో. సో దీంట్లో ఏంటంటే మేజర్గా 3 things అండి. ఫస్ట్ ఎక్కువ లేబర్ దొరుకుతుంది బయట, చీప్ లేబర్ దొరుకుతుంది. ఇంకోటి ఏంటి అన్నట్టు మల్టీ లాంగ్వేజ్ లేబర్ దొరుకుతుంది మీకు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 major things వాళ్ళకి కావాలి.
అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఏంటి అన్నట్టంటే ప్రజెంట్ ఉండే మార్కెట్లో చీప్ లేబర్ ఎక్కడ దొరికితే అక్కడ జనాలు వెళ్ళిపోతారు, అంటే కంపెనీస్ వెళ్ళిపోతాయి. సో అందుకోసమే అసలు నాకు తెలిసి ఇప్పుడు నేను వర్క్ చేసిన కంపెనీస్ ఎక్కడ కూడా వాళ్ళ కస్టమర్ సపోర్ట్లో ఇక్కడ ఒక్కళ్ళు లేదా ఇద్దరు అంతే, మ్యాక్స్ అంతే. మిగతా అంతా కూడా అవుట్సోర్స్ చేసి ఉంటారు. ఫిలిపీన్స్లోని లేకపోతే బంగ్లాదేశ్ కానీ లేకపోతే ఇండియా కానీ అట్లా అవుట్సోర్స్ చేస్తారనమాట. ఒకవేళ మీరు కనుక సరే నేను కెనడాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక కంపెనీలో నేను బ్యాక్ సపోర్ట్కి జాయిన్ అవుతాను, లేకపోతే టెక్నికల్ సపోర్ట్లో జాయిన్ అవుతాను, లేకపోతే టెలి మార్కెటింగ్కి జాయిన్ అవుతాను అంటే కనుక కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు అప్లై చేస్తూనే ఉంటారు లింక్డ్ఇన్ నుంచి, ఆల్మోస్ట్ అక్కడ 100, 1000, 2000 అప్లికేషన్స్ పోతూనే ఉంటాయి, కానీ ఒకదానికి కూడా రెస్పాన్స్ రావు మనకి. ఎందుకు అన్నట్టంటే ఇలా ఉంది మార్కెట్ ఇక్కడ. ఇప్పుడు మనము ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ గురించి మాట్లాడతాం. రీసెంట్గా నేను ఫైనాన్స్లోకి మూవ్ అయ్యాను కదా, సో దీని గురించి కూడా మంచిగా ఐడియా ఉంది నాకు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటి అన్నట్టంటే ఇవన్నీ అవుట్సోర్స్డ్ యాక్టివిటీస్ అనమాట ఇక్కడ. అండ్ ఫన్నీ పార్ట్ ఏంటి అంటే రీసెంట్గా నాకు తెలిసిన ఒక సీఈఓతో మాట్లాడుతుంటే, కేరళలో ఉంటారు వాళ్ళు. సో కేరళలో తనది ఆపరేషన్స్ రన్ అవుతున్నాయి. సో వాళ్ళ ఆఫీస్ కానుకొని కెనడాలో హెచ్ఎండ్ఆర్ బ్లాక్ అని చెప్పేసి అకౌంటెంట్స్ ఉంటారనమాట. వాళ్ళు మీ ట్యాక్స్ ఫైల్ చేయడం అవన్నీ చేస్తుంటారు. సేమ్ ఇప్పుడు మన ఫుడ్ మార్కెట్లో దాన్ని ఏమంటారు, మెక్డానల్డ్స్ లాగా ఇక్కడ హెచ్ఎండ్ఆర్ బ్లాక్ అనమాట. సో వాళ్ళ ట్యాక్స్ ప్రిపరేషన్స్ ఫైల్స్ అన్నీ కూడా ఇండియా నుంచి జరుగుతాయంట. జస్ట్ ఇది ఆన్ రికార్డ్ కాదు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడు ఏంటి అన్నట్టంటే, అరే బాబు ఇక్కడ అంతా ట్యాక్స్ ప్రిపరేషన్ వాళ్ళందరూ కేరళలో చాలా ఎక్కువ మంది ఉన్నారు, మొత్తం నార్త్ అమెరికన్ క్లయింట్స్ అందరికి కూడా వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి. అసలు చెప్పేసరికి 2 నిమిషాలు నేను షాక్ అయ్యాను, ఏంటి ఫైనాన్షియల్ దీంట్లో కూడా అక్కడ ఉంటారా అని చెప్పేసి. కాకపోతే ఏంటి అన్నట్టు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ అవుట్సోర్స్డ్ యాక్టివిటీస్ మీవి. ఓకే, ఇవన్నీ కూడా అవుట్సోర్స్ చేశారు. సో దీని గురించి మనం డీటెయిల్డ్గా మనం ఏంటి అన్నట్టు ఈ సిరీస్లో మూవింగ్ ఫార్వర్డ్ మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అన్నట్టు మనం రీటైల్ అండ్ ఈ కామర్స్ గురించి మాట్లాడదాం. రీటైల్ అండ్ ఈ కామర్స్ అన్న వెంటనే ఒక ఎగ్జాంపుల్ మీ మైండ్లో వస్తుంది, ఏంటి అన్నట్టు అమెజాన్. ఓకే, సో వాళ్ళందరూ అవుట్సోర్స్ చేసిన యాక్టివిటీస్ చూడండి ఇవి ఎలా ఉన్నాయో. సో ఏంటి అనంటే ఏ ఇండస్ట్రీలో కూడా అరే బాబు మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడ నుంచే పని చేస్తారు, అందరు ఎంప్లాయీస్ ఇక్కడే ఉంటారు అనడానికి లేదు ఇప్పుడు. ఓకే, ప్రతి దాంట్లో ఏదో ఒకటి అవుట్సోర్స్డ్ యాక్టివిటీ అనేది వీళ్ళు చేస్తూనే ఉన్నారనమాట. సో దీని గురించి మనం ఇంకా క్లియర్గా మాట్లాడదాం. అసలు మెడికల్ ఫీల్డ్ వాళ్ళు కూడా అవుట్సోర్స్ చేస్తారు అంటే మనకంత ఐడియా లేదు కదా. మనం ఈ సిరీస్ స్టార్ట్ చేద్దామన్న టైం నుంచి ఏంటి అన్నట్టు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, అసలు ఎవరెవరు చేస్తారు అని చెప్పేసి. సో మెడికల్ ఫీల్డ్లో కూడా ఏంటి అన్నట్టు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్, దాని తర్వాత క్లినికల్ ట్రయల్స్, దాని తర్వాత మెడికల్ కోడింగ్, ఇవన్నీ కూడా అవుట్సోర్స్ చేస్తారంట వీళ్ళు. అసలు అదే అర్థం కాలేదు ఏంటి అన్నట్టు మెడికల్ ఫీల్డ్ చాలా క్రూషియల్. కాకపోతే ఏంటి అన్నట్టు దీని నుంచి కూడా వీళ్ళు ఎంత పార్ట్ అయితే వాళ్ళు కాస్ట్ సేవ్ చేసుకోగలుగుతారు అంత పార్ట్ కూడా వాళ్ళు మంచిగా అవుట్సోర్స్ చేస్తున్నారు అన్నమాట. సో లీగల్ సర్వీసెస్ కూడా అవుట్సోర్స్ చేస్తున్నాయి. ఏంటి అన్నట్టు కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్, దాని తర్వాత కాంట్రాక్ట్ క్రియేషన్ అండ్ దెన్ దాన్ని మెయింటెనెన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి అన్నట్టు ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. సో మీకు ఏంటి అన్నట్టు చాలా టైం ప్రొసీజర్, అది టైం టేకింగ్ ప్రొసీజర్. సో దానివల్ల ఏంటి అన్నట్టు ఇవన్నీ కూడా వీళ్ళు అవుట్సోర్స్ చేస్తారు లీగల్లో కూడా. సో ఇక్కడ లీగల్ ఫర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్మ్స్లో ఏంటి అన్నట్టు అక్కడ మీకు కొంతమంది కూర్చొని ఉంటారు స్టాఫ్, కానీ ఆ కంపెనీకి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. అది కూడా ఏంటి అన్నట్టు ఫ్రమ్ ఏ డిఫరెంట్ కంట్రీ. ఇంకా మార్కెటింగ్ అండ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ అంటే అసలు చెప్పనక్కర్లేదు. ఏంటి అన్నట్టు రీసెంట్గా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది ఏంటి, సాద్ సేల్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది. దాని తర్వాత పాకిస్తాన్ నుంచి ఒక కుర్రాడు ఊరికే సేల్స్ కాల్స్ గురించి వీడియోస్ పెడుతూ ఉంటాడు. దాని తర్వాత రీసెంట్గా మా ఫ్రెండ్స్ అంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ కెనడా నుంచి ఇండియా వెళ్ళి లూజ్ ల్యాడ్స్ అనే డిజిటల్ మీడియా కంపెనీ స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. స్టార్ట్ చేసి అసలు దే ఆర్ డూయింగ్ వండర్స్ అనమాట. ఏంటి అంటే మొత్తం జాబ్ క్రియేషన్ అక్కడే ఉంది. దాని తర్వాత వాళ్ళకి ఏంటి అంటే ఈవెన్ క్లయింట్స్ కూడా మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్ వాళ్ళు అక్కడ నుంచే పట్టుకున్నారు ఫర్ నౌ. కాకపోతే ఏంటంటే వాళ్ళు కెనేడియన్ అండ్ యూఎస్ క్లయింట్స్ కోసం కూడా ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు దొరుకుతారు. కాకపోతే ఏంటి అన్నట్టు డిజిటల్ మీడియా మార్కెటింగ్కి ఏంటి అన్నట్టు ఇండియాలో స్కోప్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఓకే, సో ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్స్ నేను వీళ్ళందరినీ చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమైపోయింది. దీంట్లో లాస్ట్ దానికి వచ్చాం ఏంటి అన్నట్టు ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సో దీంట్లో ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను మీకు. ఏంటి అన్నట్టు చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు ఏంటి అన్నట్టు ట్రినిటీ కాలేజ్ లండన్ అని చెప్పేసి, దాని తర్వాత ఇంటర్నేషనల్ అసెస్మెంట్ ఫర్ ఇండియన్ స్కూల్స్ అని చెప్పేసి కొంతమంది ప్రొఫెసర్స్ ఏవైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంటారో వాళ్ళు ఇండియాకి వచ్చేవాళ్ళు అనమాట.
వాళ్ళు ఒక కోర్స్ ఇచ్చేవాళ్ళు మనకి. ఆ కోర్స్ మనకి ఇండియన్ టీచర్స్ ఇక్కడ నేర్పించేవాళ్ళు ఇండియాలో. అండ్ దెన్ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటి అన్నట్టంటే సేమ్ ఐఎల్స్ లాగానే వాళ్ళు మనతో మాట్లాడతారు, దాని తర్వాత కొన్ని వినిపిస్తారు, లైక్ లిసనింగ్ ఇవన్నీ ఉండేటివి అనమాట. ఎప్పుడు 10th క్లాస్ కంటే ముందు. అప్పుడు వాళ్ళు వచ్చి గ్రేడ్ చేసి మనకి సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఏంటి అన్నట్టంటే, అరే బాబు ఇట్లా ఫలానా యూనివర్సిటీ నుంచి వచ్చి నేను మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తున్నాం, ఎందుకంటే యూఆర్ ప్రొఫిషియంట్ ఇనఫ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇదేంటి ఆల్మోస్ట్ 20 years బ్యాక్, ఇది 20 years, ఎస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా అసలు మీకు అక్కడ ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీగా దొరుకుతుంది. రీసెంట్గా అన్అకాడమీ అనుకుంటా, అది సంథింగ్ లైక్ దాట్. సో వాళ్ళు 9th anniversary ఏదో చేసుకున్నప్పుడు అసలు ఏంటి, అందరూ అసలు ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది బయట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అన్నట్టంటే, ఇప్పుడు లెక్చరర్స్ ఏంటి అన్నట్టంటే అసలు ఈజీలీ రీచబుల్ అనమాట. మీరు పూర్వకాలంలో మన సైడ్లో ఎప్పుడు ఉండేది అన్నట్టంటే, పిహెచ్డీ చేసేటప్పుడు నాకు తెలిసిన వాళ్ళు 2-3 అప్లై చేశారు ఏది ఫారిన్ యూనివర్సిటీస్కి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ థీసిస్ని వాళ్ళు రాసి వాళ్ళకి అక్కడ పంపించి వాళ్ళు అక్కడ నుంచి రిప్లై వచ్చేసరికి లిటరల్లీ మంత్స్ టైం పట్టేది. కానీ ఇప్పుడు ఏంటి అన్నట్టంటే, అరే బాబు మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకే. అండ్ మీరు ఇండియాలో ఉంటూ కెనేడియన్ యూనివర్సిటీస్తో మీరు టైఅప్ అయ్యి మీరు పిహెచ్డీస్ అవన్నీ స్టార్ట్ చేయొచ్చు, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు క్లాసెస్ కూడా అసలు ఏంటి అన్నట్టు ఇండియన్ స్టూడెంట్స్కి, అంటే కెనడాలో ఉండే ఇండియన్ స్టూడెంట్స్కి ఇండియన్ ట్యూటర్స్ అక్కడ నుంచి. వీటి గురించి డీటెయిల్గా మనం ఒక్కొక్క వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.